తిరుమలలో ప్రతి గురువారం రాత్రి సమయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? చెప్తాను వినండి. దీనికంటే ముందు ఎవరికీ తెలియని స్వామివారి విగ్రహానికి ఉన్న 3 నియమాలు ఏంటో తెలుసుకుందాం. పూర్వం రామానుజుల వారి కాలంలో ఆ విగ్రహం శివుడని, అమ్మవారిని, కుమారస్వామి అని, బుద్ధుడిని అనేక వాదనలు వచ్చాయి. అయితే రామానుజుల వారు మన పురాణాలను ఆధారంగా తీసుకొని అది విష్ణుమూర్తి అని నిరూపించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి అనుమానాలు ఎవరికి రాకుండా ఆ విగ్రహానికి 3 కట్టుదిట్టాలు చేశారు. మొదటి నియమం ఏంటంటే స్వామివారి ముఖంపై పెద్ద నామం పెట్టాలి. అభిషేక సమయంలో తప్పితే దాన్ని ఎప్పుడూ సడలించకూడదు. రెండోది ఏంటంటే సాధారణంగా స్వామివారి స్వయంభూకి శంఖ చక్రాలు లేవు. అందుకే స్వామివారి భుజాల మీద ఆభరణాల కింద వాటిని ఉంచాలి. వాటిని ఎప్పుడూ తీయకూడదని చెప్పారు. ఇంకా మూడోది ఏంటంటే స్వామివారి వక్షస్థలంలో ఇరువైపులా అమ్మవారి విగ్రహాలను ఉంచాలి. ఈ 3 నియమాలను రామానుజుల వారు పెట్టారు. ఇకపోతే గురువారం రాత్రి స్వామివారి సన్నిధిలో పూలంగి సేవ అని జరుగుతుంది. అప్పుడు స్వామివారి నామాన్ని సడలింపు చేసి చిన్నగా చేస్తారు. అందువల్ల శుక్రవారం నాడు మనకు దర్శనం దొరికితే స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవచ్చు. ఈ 3 నియమాలను మీరు గమనించి ఉంటే ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి.